లెట్స్ మేక్ తమిళనాడు రెసిపీ బీన్స్ పరుపు ఉస్లీ. పరుపు అంటే పప్పు, బీన్స్ ఇంకా పప్పుతో చేసే ఉస్లీ. ఇది మనం క్యాప్సికమ్ ఆర్ వేరే ఏదైనా వెజిటబుల్తో కూడా చేసుకోవచ్చు, బట్ నాకు బీన్స్తో చేయడమే ఇష్టం. అండ్ ఇది చాలా డ్రై సబ్జీ అండ్ ఆల్సో దీనికి చాలా ఎక్కువ ఆయిల్ పడుతుంది. సో నేను ఆయిల్ తక్కువగా వాడి ఎలా చేయాలన్నది చూపిస్తాను. అండ్ దీనికి కాంబినేషన్లో సాంబార్ కానీ రసం కానీ మోర్ కొడం అంటారు, అంటే మజ్జిగ పులుసు. ఈ మూడిట్లో ఏదైనా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే చాలా డ్రై ఉంటుంది కదా. సో ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ శనగపప్పుని ఇంకా ఎండుమిర్చిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. బేసిక్గా 2 hours నానబెట్టుకుంటే సరిపోతుంది, కానీ నేను ఓవర్ నైట్ నానబెట్టేస్తాను. ఇవి నానబెట్టుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి కాడలు కూడా తీసేసి మిర్చివి, జీలకర్ర, ఉప్పు, ఇంగువ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మరీ పేస్ట్ కాదు, కొంచెం కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. మనం బీన్స్ పర్పుస్లీ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఒక స్టీమర్ తీసుకొని అందులో బీన్స్ వేసుకొని స్టీమ్ చేసుకోవాలి. నన్ను ఒకళ్ళు పాత వీడియోలలో ఈ స్టీమర్ ఎక్కడ కొన్నా అని అడిగారు. ఇది నేను హైదరాబాద్లో ఒక లోకల్ స్టీల్ షాప్లో కొన్నాను, ఆన్లైన్లో కొనలేదు. సో ఐ రియలీ కాంట్ గివ్ యూ ద లింక్. ఆ శనగపప్పు పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఇడ్లీ ప్లేట్లో వేసి స్టీమ్ చేసుకోవాలి. కానీ తక్కువ క్వాంటిటీనే ఉంది కదా అని నేను రెండు ఒకటే దగ్గర స్టీమ్ చేసేస్తున్నాను. ఇట్లా ఒక 15-20 minutes స్టీమ్ చేసుకోవాలి ఇదంతా. 15 minutes తర్వాత మనము ఫోర్క్ పెట్టి చూస్తే ఆ ఫోర్క్ క్లీన్గా వస్తే అది ప్రాపర్గా స్టీమ్ అయిపోయినట్టు. బేసిక్గా డైరెక్ట్గా ఆయిల్లో వేసేయచ్చు, కానీ చాలా ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. నేను ఆయిల్ క్వాంటిటీ యూజేజ్ తక్కువ చేయడానికి ముందు స్టీమ్ చేస్తాను. వన్స్ ఇది స్టీమ్ అయిపోయి బీన్స్ కూడా కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో జింజర్లీ ఆయిల్ వేసుకోవాలి. ఈ రెసిపీకి జింజర్లీ ఆయిల్ మాత్రమే వాడాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఆ తర్వాత మనం స్టీమ్ చేసిన బీన్స్ వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకొని నెక్స్ట్ మనం స్టీమ్ చేసుకున్న పప్పు ఉంది కదా, దాన్ని కూడా పొడి చేసుకోవాలి. చేత్తో అవ్వకపోతే దాన్ని మిక్సీలో వేసుకుని ఒక పల్సు తిప్పితే అది పౌడర్ లాగా అయిపోతుంది. సో ఆ పౌడర్ చేసుకున్న దాన్ని కొంచెం ఉప్పు ఇవన్నిటిని వేసేసి ఒక 5 to 6 minutes ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మధ్య మధ్యలో కూడా మనం ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే అది అతుక్కుంటూ ఉంటుంది. ఈ రెసిపీకి చాలా ఎక్కువ ఆయిల్ పడుతుంది, బట్ మనం స్టీమ్ చేసాం కాబట్టి అట్లీస్ట్ హాఫ్ ద క్వాంటిటీ ఆయిల్ రెడ్యూస్ చేయొచ్చు, బట్ స్టిల్ అది కూడా ఎక్కువే. సో కొంచెం ఆయిల్ వేసుకొని మనం మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 minutes వదిలేసామంటే మనకి బీన్స్ పర్పుస్లీ రెడీ. దీనికి కాంబినేషన్లో నేను రసం ఇంకా అప్పడాలు పెట్టుకున్నాను.